గుసగుసలాడే అడవి. ఒకప్పుడు పచ్చని కొండల మధ్య చాలా హాయిగా ఉండే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎలియాస్ అనే చిన్న పిల్లవాడు చాలా నిశ్శబ్దంగా ఆలోచనలతో ఉండేవాడు. ఇతర పిల్లలు కేరింతలు కొడుతూ పొలాల్లో ఆడుకుంటుంటే ఎలియాస్ మాత్రం నదికట్ట మీద కూర్చుని నీటి ప్రవాహాన్ని గమనించడం, లేకపోతే ఆకాశంలో తేలే మబ్బులను చూసుకుంటూ కలల ప్రపంచంలో తేలిపోయేవాడు. ఒకరోజు ఊరంతా హడావుడిగా ఉండడంతో అసహనంగా ఉన్న ఎలియాస్ ఎప్పుడూ పోని దట్టమైన అడవిలోకి నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడి చెట్లు పొడవుగా పెరిగి ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. వాటి ఆకు కొనల మధ్య నుంచి సూర్యకాంతి నలుపు బంగారు మచ్చలుగా కింద పడుతోంది. అతడు అడవి మధ్యలోకి ప్రవేశించిన కొద్దీ ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. అడవి మాట్లాడుతుందనిపించింది. ఆకుల ఉలికిపాటు తేలికపాటి అమ్మ చేసే మురిపంలాగా అనిపించింది. పొలమల్లా పారే నది తీయగా సంగీతం పలికినట్టుగా, పక్షులు పాడే పాటలు తన కోసమే పుట్టినట్టు అనిపించాయి. ఎలియాస్ ఒక చెట్టు మోదు మీద కూర్చుని కళ్ళు మూశాడు. చాలా రోజుల తర్వాత అతడి మనసు ఎటువంటి భయాలు లేకుండా ప్రశాంతంగా నిండిపోయింది. అడవి అతనితో పాత కథలు పంచుకుంటోంది. శతాబ్దాలుగా నిలిచిన చెట్లు, పర్వతాల నుంచి సముద్రం వరకు ప్రయాణించిన నదులు, ప్రశాంతంగా జీవించే జంతువుల గాథలు ఎలియాస్ తన హృదయంతో వింటున్నాడు. ఆ మురిపాల్లో అతడు నిద్ర కంటే నిశ్శబ్దమైన శాంతిని, భయాన్ని తుడిచిపెట్టేసే ఓ బలాన్ని కనుక్కున్నాడు. అప్పటి నుంచి ఎలియాస్ ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే ఇప్పుడు చెప్పే కథ గుసగుసలాడే అడవి. ఒకప్పుడు పచ్చని కొండల మధ్య చాలా హాయిగా ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎలియాస్ అనే చిన్న పిల్లవాడు చాలా నిశ్శబ్దంగా మంచి ఆలోచనలతో ఉండేవాడు. ఇతర పిల్లలు కేరింతలు కొడుతూ పొలాల్లో ఆడుకుంటుంటే ఎలియాస్ మాత్రం నదిగట్టు మీద కూర్చుని నీటి ప్రవాహాన్ని చూస్తూ ఉండడం, లేక ఆకాశంలో తేలే మబ్బులను చూసుకుంటూ కలల ప్రపంచంలో తేలిపోయేవాడు. ఒకరోజు ఊరంతా హడావుడిగా ఉండటంతో అసహనంగా ఉన్న ఎలియాస్ ఎప్పుడూ పోని దట్టమైన అడవిలోకి నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడి చెట్లు పొడవుగా పెరిగి ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. వాటి ఆకుల కొనల మధ్య నుంచి సూర్యకాంతి నలుపు బంగారు మచ్చలుగా కింద పడుతోంది. అతడు అడవి మధ్యలోకి ప్రవేశించిన కొద్దీ ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. అడవి మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆకుల ఉలికిపాటు అమ్మ చేసే తేలికపాటి మురిపంలాగా అనిపించింది. పొలమల్లా పారే నది తీయగా సంగీతం పలికినట్టుగా, పక్షులు పాడే పాటలు తన కోసమే పుట్టినట్లు అనిపించాయి. ఎలియాసు ఒక చెట్టు మోదు మీద కూర్చుని కళ్ళు మూశాడు. చాలా రోజుల తర్వాత అతడి మనసు ఎటువంటి భయాలు లేకుండా ప్రశాంతంగా నిండిపోయింది. అడవి అతనితో పాత కథలు పంచుకుంటోంది. శతాబ్దాలుగా నిలిచిన చెట్లు, పర్వతాల నుంచి సముద్రం వరకు ప్రయాణించిన నదులు, ప్రశాంతంగా జీవించే జంతువుల గాథలు ఎలియాస్ తన హృదయంతో వింటున్నాడు. ఆ మురిపాల్లో అతడు నిద్ర కంటే నిశ్శబ్దమైన ఓ శాంతిని,
భయాన్ని తుడిచిపెట్టేసే ఓ బలాన్ని కనుక్కున్నాడు. అప్పటి నుంచి ఎలియాస్ ఎప్పుడైనా మనసు బాగోపోతే ఆ అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడ కూర్చుంటూ శాంతిని వినడం నేర్చుకున్నాడు. మౌనం కూడా గొప్ప టీచర్ అని అతను గ్రహించాడు. మనం శ్రద్ధగా వినగలిగితే ఈ ప్రపంచం సైతం మనతో మాట్లాడుతుందని తెలుసుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. ఎలియాస్ పెద్దవాడయ్యాడు. తెలివితేటలు, ఓర్పు, మానవత్వంతో పిలువబడే వ్యక్తిగా మారాడు. ప్రజలు తరచూ అతడి సలహాలు కోరేవారు. అతను మాత్రం సాధారణంగా నవ్వుతూ చెప్పేవాడు. ఏమనంటే, ప్రపంచం మనతో మాట్లాడే శబ్దాన్ని మనం వినాలంటే మనం నిశ్శబ్దంగా ఉండాలి అని. ఇందులో నీతి ఏంటి అనంటే, మౌనం ప్రకృతిలోనూ మనం ప్రశాంతతని పొందవచ్చు. మాట్లాడడం ఎంత ముఖ్యమో వినడం కూడా అంతే ముఖ్యం. మనం వెతుకుతున్న సమాధానాలు మన చుట్టూ ఉన్నవే కావచ్చు. వాటిని గ్రహించాలంటే మన మనస్సు నిశ్చలంగా ఉండాలి. అది ఈ కథ సారాంశము. మరి ఇప్పుడు 3 ప్రశ్నలు అడుగుదామా? మొదటి ప్రశ్న, ఇందులో బాలుడి పేరు ఏంటి? రెండో ప్రశ్న, బాలుడు అడవిలోకి ఎందుకు వెళ్ళాడు? మూడో ప్రశ్న, అడవిలో తనకి ఏమి ఎదురైంది? ఈ 3 ప్రశ్నలకి జవాబులు చెప్తే ఈ కథ బాగా విన్నట్లు.